రాబో ఉగ్రతలో తప్పించడానికి బుద్ధి చెప్పగలిగినటువంటి వ్యక్తి ఎవరో కూడా ఉండరు. కనుక మారు మనసుకు తగినటువంటి ఫలము ఫలించినప్పుడు నిన్ను బట్టి దేవుడు సంతోషపడగలుగుతాడు. అంతకుముందు నువ్వు ఎలా ఉన్నావో తర్వాత సంగతి ఏసేపు గురించి ఏమని రాయబడింది? అతడు ఫలించేది కొమ్మ వలె ఉన్నాడు అని చెప్పి రాయబడి ఉన్నది. కనుక మనమందరము కూడా తగినటువంటి ప్రవర్తన ప్రవర్తించి శాశ్వత జీవితాన్ని కాపాడుకుంటూ అనేకుల పట్ల ప్రేమనురాగాలు కలిగినటువంటి వారిగా ఉండి దేవుని నామము మనలను బట్టి దూషణ పాలు కాకుండా మనలను బట్టి దేవుని నామము మహిమపరచబడాలని చెప్పి మీ అందరికీ తెలియచేస్తూ ఈ నా మాటలు ముగించుతూ ఉన్నాను. దేవుడి మాటలు మన హృదయంలో జీవించునుగాక. ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకొని అంతా ముగించి ప్రార్థన చేస్తాను. అట్లా కూర్చుంటాను. మహిమా స్వరూపుడైనటువంటి దేవ, ఈ పతనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ ప్రేమను బట్టి ఇదిగో ఈ దినాన చాలా విషయాలు ప్రభావం బిడ్డలతోటి పంచుకోవడానికి సహాయం చేసినందుకై మనసారా కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని నింపి అయా మారు మనసుకు తగినటువంటి ఫలాలను మేము ఫలించినట్లుగా చూపు చూపుమని మనసారా వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నీకే మా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ కనికరం రానిచ్చి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించి అలానే సాక్షులుగా నిలిచి ఉండగలిగినట్లుగా సహాయం అందించి అలాగే తండ్రి నేను విశాఖ యొక్క మామయ్య అత్తయ్య గారి యొక్క జీవితంలో జోక్యం చేసుకొని సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించి అయా పనుల నిమిత్తము ప్రభావ ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ పని ముగించుకుని రావడానికి సహాయం చేశాం. ఎప్పుడు ఏర్పాటు చేసుకోవడానికి కూడా కృప చూపించడానికి మనసారా వందనాలు.